Hello dear students, welcome to the session on IBPS PO Prelims Grand Test 4. Let's start today's session. First question చూడండి. Rearrange the following 5 sentences in the proper sequence to form a meaningful paragraph. ఇచ్చిన sentences ని rearrange చేయాలి so that it forms a meaningful paragraph. Okay. క్వశ్చన్ ఏం అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద ఫిఫ్త్ సెంటెన్స్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్, అంటే లాస్ట్ వచ్చే సెంటెన్స్ ఏంటని అడగడం జరిగింది. జనరల్గా ఫస్ట్ వచ్చే సెంటెన్స్ అడిగితే కనుక సబ్జెక్ట్ ఓరియంటెడ్ సెంటెన్స్ అయ్యి ఉండి దానికి ముందు వేరే సెంటెన్సెస్ వచ్చే ఛాన్స్ లేనప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఫస్ట్ సెంటెన్స్ ఏంటనేది. కాకపోతే ఫిఫ్త్ సెంటెన్స్ అనేసరికి చాలా వరకు ఇచ్చిన ప్యాసేజ్కి ఒక కన్క్లూజన్ చెప్పేదానిలాగా, లేదంటే ఒక ఫైనల్ రిజల్ట్ వచ్చేదానిలాగా, దీనివల్ల ఈ పరిణామాల వల్ల వచ్చిన రిజల్ట్ ఇది అని చెప్పేదానిలాగా ఎండ్ అవుతుంది సెంటెన్స్. ఓకే, సో ప్యాసేజ్ దేని గురించి చెప్పడం జరుగుతుంది ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. సో లెట్స్ సీ ద ప్యాసేజ్. ద రూరల్ మాసెస్ ఆర్ గ్రేట్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ సోర్లీ ఎఫ్లిక్టెడ్ బై సీజ్లెస్ క్యాస్ట్ అండ్ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్. సో రూరల్ మాసెస్ అనేవాళ్ళు ఎఫ్లిక్టెడ్ అంటే కనుక ట్రబుల్, ఆ సీజ్లెస్ అంటే ఎండ్ లేనటువంటి క్యాస్ట్ అండ్ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల చాలా ట్రబుల్ అవ్వబడుతున్నారు. ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్స్, ఓకే ఇది కూడా ద రూరల్ మాసెస్ ఆర్, ఓకే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది స్టార్టింగ్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్స్ హెల్ప్లెస్ వెన్ కాన్ఫ్రంటెడ్ విత్ దీస్ రియాలిటీస్. కన్ఫ్రంటెడ్ అంటే క్వశ్చన్ చేయబడినప్పుడు, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్ చేయబడినప్పుడు ఈ రియాలిటీస్ మీద, వాట్ కైండ్ ఆఫ్ రియాలిటీస్, దానికి సంబంధించిన ఏమైనా డిస్కషన్ జరిగితే కనుక దిస్ విల్ నాట్ బి ద ఫస్ట్ సెంటెన్స్, బి అయ్యే ఛాన్స్ లేదు కదా, దీస్ రియాలిటీస్ అన్నారు కాబట్టి. దేర్ ఈస్ ఇన్డిస్క్రైబుల్ సోషల్ ఇన్ఈక్విటీ అండ్ డిస్కాంటెంట్ ఇన్ ద కంట్రీ. డిస్కాంటెంట్ అంటే కనుక సాటిస్ఫాక్షన్ లేదు కంట్రీలో, చాలా ఇన్ఈక్విటీ ఉంది. సో అగైన్ దేర్ ఈస్ అని అన్నారు కాబట్టి, ఏదో చెప్తున్నారు కాబట్టి దాంతో ప్యాసేజ్ పారాగ్రాఫ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సీతో కూడా స్టార్ట్ అవ్వచ్చు. లేట్లీ దే హ్యావ్ ఆర్గనైజ్డ్ ప్రైవేట్ ఆర్మీస్ టు సప్రెస్. దే ఎవరు ఆర్గనైజ్ చేశారు ప్రైవేట్ ఆర్మీస్ని? టు సప్రెస్ పూర్ అండ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ని సప్రెస్ చేయడానికి ప్రైవేట్ ఆర్మీస్ ఎవరు ఆర్గనైజ్ చేసి ఉంటారు. ఓకే, లేట్లీ అంటే కనుక ఇటీవలే అన్నట్టు మీనింగ్ వస్తుంది. ఇటీవలే ఇంకా ప్రైవేట్ ఆర్మీస్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఓకే, సో డి అయితే డెఫినెట్గా స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్, ద రూరల్ రిచ్ ఇన్ సర్టెన్ స్టేట్స్ సచ్ యాజ్ బీహార్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లాయిటింగ్ ద పూర్ ఫర్ డెకేడ్స్. ఓకే, రూరల్ రిచ్ వాళ్ళు ఆ పూర్ని చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు చాలా డెకేడ్స్ నుంచి, ఎస్పెషల్లీ సచ్ యాజ్ ఇన్ బీహార్. సో ఫస్ట్ సెంటెన్స్ ఏమవుతుంది మొత్తం పారాగ్రాఫ్ చూస్తే కనుక ఒక నెగిటివ్ టోన్లో రూరల్ మాస్ వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు అనుభవించే కష్టాల గురించి మాట్లాడడం జరుగుతుంది, ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది జనరల్గా ప్యాసేజ్? దేర్ ఈస్ ఇన్డిస్క్రైబుల్ సోషల్ ఇన్ఈక్విటీ, దాంతో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, రైట్. సి, ఒకవేళ మనం పారాగ్రాఫ్లో ఒకేసారి మొత్తం అన్ని చేయలేకపోయినా రీఅరేంజ్మెంట్, అట్లీస్ట్ పేర్స్ ఏంటని కనుక్కుంటే సరిపోతుంది. సపోజ్ ఏబి పేర్ అనుకోండి, లేదా డిఈ పేర్ అనుకోండి, పేర్ వైజ్ కనుక్కున్న తర్వాత మనం లాస్ట్లో జాయిన్ చేసుకోవడానికి చాలా సింపుల్ అవుతుంది. అట్లీస్ట్ ట్రై టు ఫార్మ్ పేర్స్. దీని తర్వాత పేరుగా ఏమొచ్చే ఛాన్స్ ఉంది? దేర్ ఈస్ చాలా ఇన్ఈక్విటీ ఉంది, డిస్కౌంటెంట్ ఉంది, దాన్ని ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే ఏముంది? ద రూరల్ మాసెస్ ఆర్ గ్రేట్లీ హ్యాండిక్యాప్డ్. రూరల్ మాసెస్ గురించి చూసుకుంటే కనుక అలా వస్తుంది కదా, దాని కంటిన్యూటీ అలా ఉంది. సి తర్వాత ఏ వచ్చే ఛాన్సెస్ ఉంది. నౌ మనం ఈ సెంటెన్స్ చూస్తాం. డి, లేట్లీ దే హ్యావ్ ఆర్గనైజ్ ప్రైవేట్ ఆర్మీస్. ప్రైవేట్ ఆర్మీస్ ఎవరు ఆర్గనైజ్ చేసి ఉండొచ్చు? ఆబ్వియస్లీ రూరల్ రిచ్ వాళ్ళే అఫోర్డ్ చేయగలరు కదా ప్రైవేట్ ఆర్మీస్ని. సో ఇంకో పేరు చూసుకుంటే కనుక ఈడీ పేరుగా ఉంటుంది. నౌ మిగిలింది బి. బి అనేది బి ఎక్కడ వస్తుంది పొజిషన్? ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్స్ హెల్ప్లెస్ వెన్ కన్ఫ్రంటెడ్ విత్ దీస్ రియాలిటీస్. ఇవన్నీ గురించి క్వశ్చన్ చేసినప్పుడు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ చాలా హెల్ప్లెస్గా ఫీల్ అయ్యింది. సో ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేయడం అయిన తర్వాత బి వస్తుంది కాబట్టి లాస్ట్ సెంటెన్స్ బి ఉండడం జరుగుతుంది. ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. ఓకే, in the following questions a sentence is divided into 4 parts and the error if any will only be in one part of the sentence. ఓకే, ఇచ్చిన సెంటెన్స్లో 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఏదైనా పార్ట్లో ఎర్రర్ ఉంటే కనుక అది మన ఆన్సర్ అవుతుంది. అకార్డింగ్ టు ద US Geological Survey in the United States, microplastics are found in 12% of freshwater fish in the United States. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కరెక్ట్గా ఉంది. ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్ ఫైన్. యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ కరెక్ట్గా ఉందా? ద యునైటెడ్ స్టేట్స్ అనొచ్చా? ద గ్రేట్ బ్రిటన్ అనొచ్చా? ద గ్రేట్ బ్రిటన్, ద యునైటెడ్ కింగ్డమ్, ద ఫిలిప్పైన్స్, ఓకే ద ఇండియా, ద యునైటెడ్ స్టేట్స్ అనొచ్చు, ద గ్రేట్ బ్రిటన్ అనకూడదు, ద యూకే అనొచ్చు, ద ఫిలిప్పైన్స్ అనొచ్చు. అగైన్ ద ఇండియా ఇస్ రాంగ్. వై ఇస్ దట్?
యునైటెడ్ స్టేట్స్ కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, ఫిలిప్పైన్స్ కానీ, ఇవన్నీ ఒక కలెక్టివ్ నౌన్స్ ఇవన్నీ కూడా. ఓకే, యూఎస్ అనేసరి కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్, యూకే అనేసరి కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, ఫిలిప్పైన్స్ అంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఐలాండ్స్. అవి ఒక కలెక్టివ్ నౌన్గా వాడడం జరుగుతుంది కాబట్టి వాటి ముందు ఆర్టికల్ ద యూసేజ్ కరెక్ట్గానే ఉంటుంది. వేరే ద గ్రేట్ బ్రిటన్, ద ఇండియా ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ కలెక్టివ్ నౌన్స్. సో అందుకని వాటి ముందు ద యూజ్ చేయకుండా కంట్రీ ముందు జనరల్గా మనం ఆర్టికల్ యూజ్ చేయం. ఓకే, ఇవైతే కలెక్టివ్ నౌన్స్ కాబట్టి వాటి ముందు యూజ్ చేస్తాం. ఇక్కడ ద యూసేజ్ కూడా కరెక్ట్గానే ఉంది. దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. ఓకే, a combination of new work and favorites from the Orient archive. The book Earthly Love includes both poetry or prose on different subjects. So where is the error? both అనే కాంజంక్షన్ వచ్చినప్పుడు దాంతో పేరుగా మనం వాడేది అండ్ వాడతాం. ఓకే, బోత్ అనేది వస్తే తర్వాత ఏమైనా పేరుగా వాడాల్సి వస్తే కనుక బోత్ అండ్ అని వాడతాం. ఆర్కి పేరుగా జనరల్గా ఐదర్ పోయిట్రీ ఆర్ పోస్, ఇది కానీ అది కానీ అని అనాలనుకున్నప్పుడు ఐదర్ ఆర్ వాడతాం. బట్ హియర్ ఇట్స్ బోత్, దానికి పేరుగా అండ్ వాడడం జరగాలి. ఎర్రర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. In the following questions, a pair of sentences is given followed by 3 connectors which can be used at the start of the sentence to connect the 2 statements. ఓకే, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిని కనెక్ట్ చేసే విధంగా ఆ కనెక్టర్స్ని మనం యూజ్ చేయగలమా లేదా అనేది చూడాలి. యూజ్ చేయగలిగితే దట్ విల్ బి అవర్ ఆన్సర్. హిస్ ఫాదర్ వాజ్ ఎ కింగ్ అండ్ ఎ వెల్దీ పర్సన్. సైరస్ వాజ్ బాట్ అప్ లైక్ ద సన్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. ఓకే, సో ఈ రెండు ఎలాంటి స్టేట్మెంట్స్? కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్, రైట్? రెండు కాంట్రాడిక్ట్ అవుతున్నాయి. వెల్దీ పర్సన్ అయినప్పటికీ సైరస్ మామూలు ఒక కామన్ మ్యాన్ సన్ లాగా బ్రాటప్ అంటే పెంచబడ్డాడు. ఓకే, సో మనకి కావాల్సిన కనెక్టర్ ఎలా ఉండాలి? అలా అయినప్పటికీ అని మీనింగ్ తెలపాలి కదా. సో ఆల్దో అని వాడచ్చా? ఆల్దో అంటే కనుక అయినప్పటికీ అన్న మీనింగ్ వస్తుంది. ఆల్దో హిస్ ఫాదర్ వాజ్ ఎ కింగ్ అండ్ ఎ వెల్దీ పర్సన్, సైరస్ వాజ్ బాటప్ లైక్ ద సన్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. ఫైన్, ఆల్దో యూసేజ్ కరెక్ట్గానే ఉంది. అన్లెస్ అనేది నెగిటివ్ వర్డ్. ఓకే, అన్లెస్ అంటే కనుక అలా అయితేనే కానీ ఇలా జరగదు అని చెప్పాలనుకున్నప్పుడు మనం అన్లెస్ యూజ్ చేస్తాం. అన్లెస్ హిస్ ఫాదర్ వాజ్ ఎ కింగ్, అలా తన ఫాదర్ కింగ్ అయితే కానీ సైరస్ అలాగా కామన్ మ్యాన్లో పెరగబడడా. సో బి యూసేజ్ రాంగ్గా ఉంది. డెస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ అంటే ఆ ఫ్యాక్ట్ అలా ఉన్నప్పటికీ తన సైరస్ ఫాదర్ కింగ్ అండ్ వెల్దీ పర్సన్ అయినప్పటికీ ఆ ఫ్యాక్ట్ అయినప్పటికీ he was brought up like a common man, right? So option C kuda correct. Answer will be only A and C. Okay, these conditions are mandatorily fulfilled. The application can proceed to the next stage. Okay, connectors vaadi chuddam. Unless these conditions are mandatorily fulfilled, the application can proceed to the next stage. Unless అనేది నెగిటివ్ వర్డ్. ఓకే, ఈ కండిషన్స్ మ్యాండటరీగా ఫుల్ఫిల్ అయితేనే కానీ అప్లికేషన్ ప్రొసీడ్ అవుతుంది నెక్స్ట్ స్టేజ్కి. అలా అని చెప్పాం కదా. జనరల్గా అన్లెస్ అని వాడాలంటే ఏమని వచ్చేది? అన్లెస్ దీస్ కండిషన్స్ ఆర్ మ్యాండటరీలీ ఫుల్ఫిల్ ద అప్లికేషన్ కెనాట్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్టేజ్ అన్న మీనింగ్లో వస్తుంది. ఓకే, సో అందుకని అన్లెస్ వాడడం జరగదు. నెక్స్ట్, ఓన్లీ ఇఫ్ దీస్ కండిషన్స్ ఆర్ మ్యాండటరీలీ ఫుల్ఫిల్ ద అప్లికేషన్ కెన్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్టేజ్. ఈ కండిషన్స్ ఆర్ మ్యాండటరీగా ఫుల్ఫిల్ అయినప్పుడే అప్లికేషన్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. వెన్ దీస్ కండిషన్స్ ఆర్ మ్యాండటరీ ఫుల్ఫిల్, అగైన్ టైం గురించి డినోట్ చేయడానికి వెన్ అని వాడతాం. ఈ కండిషన్స్ మ్యాండటరీగా ఫుల్ఫిల్ అయినప్పుడు అప్లికేషన్ ఫర్దర్ స్టేజ్కి మూవ్ అవుతుంది, ప్రొసీడ్ అవుతుంది. సో బి అండ్ సి యూసేజ్ కరెక్ట్గానే ఉంది. ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి, ఓన్లీ బి అండ్ సి. Read each sentence to find out whether there is an error in it. Okay, again part of the sentence error unte ganaka that will be our answer. All the members of the club are kindly requested to attend the meeting. Okay, to attend 2 plus v1 future action gurinchi maatladunnam kada, attend avvali, to attend. So that's fine. All the members of the club, members plural subject or plural verb, fine. మనకి వర్బ్కి ముందున్నటువంటి సెంటెన్స్లో ఒకవేళ ప్రిపోజిషన్ ఉంటే దాని ముందున్నదే మనకి ట్రూ సబ్జెక్ట్ అవుతుంది. దాన్ని బట్టి మనం వర్బ్ని అడ్జస్ట్ చేస్తాం. ఫైన్. నౌ కైండ్లీ రిక్వెస్ట్ చేయడం అంటేనే చాలా మర్యాదగా అడగడం. కైండ్లీ రిక్వెస్టెడ్ అనేది రిడెండెంట్ అవుతుంది. కైండ్లీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, రిక్వెస్టెడ్ అంటే సరిపోతుంది. కైండ్లీ రిక్వెస్టెడ్, హంబ్లీ రిక్వెస్టెడ్, దోస్ ఆర్ ఎర్రర్స్. యూ షుడ్ నాట్ యూజ్ దట్ ఇన్ దాట్ వే. ఓకే, సో ఆప్షన్ సిలో ఎర్రర్ ఉంది.
దట్ విల్ బి అవర్ ఆన్సర్. జస్ట్ రిక్వెస్టెడ్ ఉంటే సరిపోతుంది, నాట్ కైండ్లీ రిక్వెస్టెడ్ ఆర్ హంబ్లీ రిక్వెస్టెడ్. ద బ్యాంక్ రాబరీ కేస్ వాస్ ఎంక్వైర్డ్ 2 months ago బట్ నో రిపోర్ట్ హ్యాస్ పబ్లిష్డ్ యెట్. బట్ అనేది ఒక కాంజంక్షన్. ఓకే, ఒక సెంటెన్స్లో కాంజంక్షన్ వచ్చిందంటే కనుక సెంటెన్స్ 2 clausesగా డివైడ్ అవుతుంది. ఈచ్ క్లాస్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూసుకోవాలి. ఓకే, ఈచ్ క్లాస్లో టెన్స్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. సో కాంజంక్షన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. నౌ వాస్ ఇంక్వైర్డ్, వాస్ ప్లస్ V3 ఎప్పుడు వాడతాం మనం? పాస్ట్ టెన్స్ అయి ఉంటే కనుక, ప్యాసివ్ వాయిస్ అయితే కనుక వాస్ ప్లస్ V3 అని వస్తుంది. చూడండి, ద బ్యాంక్ రాబరీ, ప్యాసివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ ప్లేస్లో నాన్ డూవర్ ఉండాలి, అంటే పని చేసేది కాదు, పని చేయబడేది. బ్యాంక్ రాబరీ అనేది పని చేసేది కాదు కదా, చేయబడింది. సో నాన్ డూవర్ స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడినప్పుడు వాస్ ప్లస్ V3 వాస్ ఎంక్వైర్డ్ అని వచ్చింది. ఫైన్. అగైన్ ఇంకో క్లాస్ చూసుకుంటే కనుక రిపోర్ట్ హ్యాస్ పబ్లిష్డ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అయితే, యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ ప్లేస్లో డూవర్ ఉండాలి, యాక్షన్ చేసేవారు. కానీ ఇక్కడ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయబడుతుంది. రిపోర్ట్ పబ్లిష్ చేసేది కాదు, పబ్లిష్ చేయబడేది. సో రిపోర్ట్ అనేది నాన్ డూవర్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లేస్లో నాన్ డూవర్ ఉంటే అగైన్ దట్ షుడ్ బి ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, ప్యాసివ్ వాయిస్ అంటే నాన్ డూవర్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే కనుక. సో ఎర్రర్ ఎక్కడ ఉంది? డీలో ఉంది. రిపోర్ట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ అని ఉండాలి, నాట్ హ్యాస్ పబ్లిష్డ్. ఫైన్. Nowadays the weather is getting more cold and colder. సో క్లియర్ ఎర్రర్ ఎక్కడ ఉంది? మోర్ కోల్డ్ అనేది ఎర్రర్ ఇక్కడ. ఎందుకు? ఏమైనా ఒక క్వాలిటీ అనేది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నా డిక్రీజ్ అవుతున్నా అప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీ వాడాలి. ఓకే, కంపారిటివ్ డిగ్రీ వాళ్ళు ఇక్కడ ఏమొస్తుంది? మోర్ కోల్డ్ అని రాదు, ఏమొస్తుంది? కోల్డర్ అని రావాలి. ద వెదర్ ఈస్ గెట్టింగ్ కోల్డర్ అండ్ కోల్డర్, కాన్స్టెంట్గా కోల్డ్ అవుతూ ఉంది కదా, సో అందుకని కంపారిటివ్ డిగ్రీ కోల్డర్ అని రావాలి, నాట్ మోర్ కోల్డ్. He knows French and the English languages. The అనే ఆర్టికల్ లాంగ్వేజ్ ముందు వాడచ్చా? నెవర్. యు నాట్ సపోజ్ టు యూస్ ఆర్టికల్ ద బిఫోర్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి, సీజన్ ముందు కానీ, ఓకే, సీజన్, ఫెస్టివల్, కలర్, స్పోర్ట్స్, ఇంకా లాంగ్వేజెస్, ఫుడ్, డిసీజ్. ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటారు? SFC, SLFD, SFC, SLFD. వీటి ముందు ఎప్పుడు కూడా మనం ఆర్టికల్ యూజ్ చేయడం జరగదు. ఓకే, ద సమ్మర్ ఈజ్ హాట్, ద సమ్మర్ ఈజ్ హాట్, ఇది రాంగ్ అవుతుంది. ఓకే, సమ్మర్ ముందు, సమ్మర్ అనేది సీజన్ కాబట్టి ద యూజ్ చేయడం జరగదు. అదే ద సమ్మర్ సీజన్ ఆఫ్ 1990 వాస్ వెరీ హాట్. ఓకే, ద సమ్మర్ సీజన్ ఆఫ్ 1990కి సంబంధించిన పర్టికులర్ సమ్మర్ సీజన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ మనం సమ్మర్కి ముందు దా వాడచ్చు. కానీ జనరల్గా వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ జనరల్గా సమ్మర్ అనేది హాట్గా ఉంటుంది, సో జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నప్పుడు వాటి ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఓకే, అదే పర్టికులరైజ్ చేసి మాట్లాడితే కనుక ఒక పర్టికులర్ ఇయర్లో పర్టికులర్ సమ్మర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ దా యూసేజ్ కరెక్ట్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే సీజన్ అయినా ఫెస్టివల్, కలర్, స్పోర్ట్స్, లాంగ్వేజెస్, ఫుడ్, డిసీజ్. ఓకే, SFC, SLFD అలా గుర్తుపెట్టుకోండి. వీటికి దేని ముందు కూడా ఆర్టికల్ యూసేజ్ జరగకూడదు. సో ఎర్రర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో. ఇట్ ఈస్ మై కన్సిడర్డ్ బిలీఫ్ దట్ వన్ హ్యాస్ టు బి వెరీ కర్టియస్. కర్టియస్ అంటే కనుక పొలైట్ అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, పొలైట్గా ఉండాలి. టు హిస్ కస్టమర్స్ ఇన్ ఆర్డర్ టు బి ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో వేర్ ఇస్ ద ఎర్రర్? డూ యూ ఫైండ్ ఎనీ ఎర్రర్ ఇన్ ది సెంటెన్స్? ప్రొనౌన్ రిలేటెడ్ ఎర్రర్ ఉంది కదా, చూడండి. అది నేను కన్సిడర్ చేసే బిలీఫ్ ఏంటంటే వన్ హ్యాస్ టు బి అన్నప్పుడు హిస్ అనే ప్రొనౌన్ దేనికి వస్తుంది? హీ అని వచ్చి ఉంటే కనుక ఏదైనా ఒక మ్యాన్ గురించి వచ్చినప్పుడు దానికి ప్రొనౌన్గా హిస్ అని వాడడం జరగచ్చు. కానీ ఇక్కడ వన్ అనే దానికి ప్రొనౌన్గా వాడాలంటే ఎప్పుడు కూడా ఏమని వస్తుంది? వన్స్. ఓకే, తన వన్స్ అంటే కనుక తన యొక్క వన్. ఇట్ ఈస్ మై కన్సిడర్డ్ బిలీఫ్ దట్ వన్ హ్యాస్ టు బి వెరీ కర్టియస్ టు వన్స్ కస్టమర్స్ అని రావాలి, నాట్ హిస్. ప్రొనౌన్ యూసేజ్ రాంగ్ ఉంది. సో ఎర్రర్ ఈస్ ఇన్ ఆప్షన్ సి.
In each of the following sentences, there are 2 blank spaces. Below each sentence, there are 5 pairs of words denoted by numbers. Find out which pair of words can be filled up in the blanks in the sentence in the same sequence. Okay. The blank on some of the towns has created blank among the residents అని ఉండాలి of the other parts of the country. కొన్ని టౌన్స్లో ఏదో జరిగింది, దానివల్ల వేరే పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఉన్న రెసిడెంట్స్కి ఏం క్రియేట్ అయింది, హ్యాస్ క్రియేటెడ్ వాట్, దానివల్ల. ద అటాక్, సపోజ్ ఆప్షన్ ఏ కన్సిడర్ చేద్దామా, ద అటాక్ ఆన్ సమ్ ఆఫ్ ద టౌన్స్ హ్యాస్ క్రియేటెడ్ అంబిషన్. అటాక్ అనేది నెగిటివ్ వర్డ్, సో కొన్ని టౌన్స్లో నెగిటివ్ జరిగినప్పుడు వేరే టౌన్స్లో అంబిషన్ క్రియేట్ అవ్వడం జరిగిందా, దట్ ఈస్ నాట్ రెలవెంట్ హియర్. ద రైడ్ ఆన్ సమ్ ఆఫ్ ద టౌన్స్, అగైన్ రైడ్ అనేది నెగిటివ్గా వస్తుంది. కొన్ని టౌన్స్లో రైడ్ చేయడం వల్ల వేరే చోట్ల అవేర్నెస్ అంటే నాలెడ్జ్ ఏమైనా క్రియేట్ అయిందా వేరే రెసిడెంట్స్కి వేరే పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో, అగైన్ దట్ డజంట్ సౌండ్ గుడ్, దట్ డజంట్ సౌండ్ రైట్. ద బొంబార్డ్మెంట్ అంటే కంటిన్యూస్గా వాళ్ళ మీద బాంబ్స్ వేయడం జరిగితే కనుక, ద బొంబార్డ్మెంట్ అండ్ సమ్ ఆఫ్ ద టౌన్స్ హ్యాస్ క్రియేటెడ్ ప్యానిక్. ఓకే, రెండు నెగిటివ్ వర్డ్సే. బొంబార్డ్మెంట్ జరగడం వల్ల వేరే చోట్ల కూడా ప్యానిక్ క్రియేట్ అవ్వబడింది. సో ఆప్షన్ సి చాలా కరెక్ట్గా ఉంది. ఫైన్. స్పెల్ సాటిస్ఫాక్షన్, షవర్ డాంప్నెస్. స్పెల్ అండ్ హ్యాస్ క్రియేటెడ్ సాటిస్ఫాక్షన్ అనేది రాంగ్ అవుతుంది. ద షవర్, కొన్ని టౌన్స్లో షవర్ వర్షం పడినందువల్ల వేరే చోట్ల ఉన్నటువంటి రెసిడెంట్స్ డాంప్నెస్ తడవడం జరిగిందా, దట్స్ టోటలీ రాంగ్. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. హీ వాస్ ఓవర్వెల్మ్డ్ బ్లాంక్ గ్రీఫ్ వెన్ హర్డ్ బ్లాంక్ ద డెత్ ఆఫ్ హిస్ మదర్. ఓకే, ప్రిపోజిషన్ యూసేజ్ ఏది కరెక్ట్గా ఉందని చూడాలి. తను చాలా బాధతో నిండిపోయాడు. ఓకే, బాధతో. సో గ్రీఫ్తో అన్నప్పుడు ప్రిపోజిషన్ ఏమొస్తుంది, ఫర్ అంటే కనుక కోసం అన్నట్టు వస్తుంది, గ్రీఫ్ కోసం. విత్ అయితే గ్రీఫ్తో, సో విత్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది. అబౌట్ అయితే కనుక దాని గురించి అన్నట్టు వస్తుంది. త్రూ అయితే కనుక సపోజ్ ఏదైనా మోషన్ అనుకోండి, హీ వెంట్ త్రూ డిఫికల్ట్ టైమ్స్ అంటే డిఫికల్ట్ టైమ్స్ గుండా తను వెళ్ళడం జరిగింది, హీ వెంట్ త్రూ. ఓకే, త్రూ అన్నప్పుడు ఆ మీనింగ్లో వస్తుంది. సో త్రూ యూసేజ్ కూడా ఇక్కడ కరెక్ట్గా లేదు. అండ్ వెన్ హర్డ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ హిస్ మదర్, రైట్. సో ఆప్షన్ బి కరెక్ట్గా ఉంది. ఆ డెత్ ఆఫ్ హిస్ మదర్ గురించి విన్నప్పుడు, ఆఫ్ ద డెత్ ఆఫ్ హిస్ మదర్, సో అది కరెక్ట్గా ఉంది యూసేజ్. త్రూ అనేది అగైన్ ఇక్కడ యూసేజ్ రాంగ్ అవుతుంది. సి కెన్ బి ఎలిమినేటెడ్. ద క్లియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. హీ లుక్ బ్లాంక్ బట్ హిస్ డైనమిజం వాస్. ఓకే, బట్ అనే కనెక్టర్ వచ్చినప్పుడు లేదా కాంజంక్షన్ వచ్చినప్పుడు 2 క్లాజెస్ వస్తాయి కదా. బట్ అనేది వచ్చిందంటే కనుక ఒక క్లాస్ నెగిటివ్లో ఉంటే వేరే క్లాస్ పాజిటివ్లో ఉంటుంది, లేదా ఇటువైపు క్లాస్ పాజిటివ్లో ఉంటే అటువైపు క్లాస్ నెగిటివ్లో ఉంటుంది. సో మనకి బ్లాంక్లో వచ్చే వర్డ్స్ ఎలా ఉంటాయి, ఒకటి పాజిటివ్ ఉంటే ఇంకోటి నెగిటివ్, ఒకటి నెగిటివ్ అయితే కనుక ఇంకోటి పాజిటివ్ ఉంటుంది. సో చూద్దాం. హ్యాండ్సమ్ పాజిటివ్, స్లో నెగిటివ్, ఫైన్. యూత్ఫుల్ పాజిటివ్, క్విక్ పాజిటివ్, సో ఆప్షన్ బి కెన్ బి ఎలిమినేటెడ్. ఫియర్ఫుల్ నెగిటివ్, అపరెంట్ న్యూట్రల్, మనం ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు అక్కడ. ప్లీజింగ్ అన్ఎక్స్పెక్టెడ్, అగైన్ నో ఛాన్స్ ఆఫ్ ఎలిమినేషన్ హియర్. ఏజ్డ్ ప్రైజ్వర్ది, ఏజ్డ్ అంటే కనుక హీ లుక్డ్ ఏజ్డ్ అంటే చాలా ఓల్డ్గా కనిపిస్తున్నాడు అన్నట్టు వస్తుంది, నెగిటివ్. ప్రైజ్వర్ది అంటే కనుక పాజిటివ్ అవుతుంది. ఓకే, సో వీఆర్ లెఫ్ట్ విత్ ఆప్షన్స్ ఓన్లీ we were able to eliminate only B. ఓకే, హీ లుక్డ్ హ్యాండ్సమ్ బట్ హిస్ డైనమిజం అంటే కనుక ఎనర్జీ, తన ఎనర్జీ వాజ్ స్లో. ఎనర్జీ స్లో అని అనం కన్నా స్లో అని అనము జనరల్గా. సో ఆప్షన్ ఏ ఇస్ నాట్ ద ఆన్సర్. హీ లుక్డ్ ఫియర్ఫుల్, భయంగా కనిపించాడు, బట్ తన ఎనర్జీ మాత్రం చాలా క్లియర్. అపరెంట్ అంటే కనుక క్లియర్ అన్న మీనింగ్ వస్తుంది, నాట్ మీనింగ్ఫుల్. హీ లుక్ ప్లీజింగ్, ఓకే, చాలా చూడడానికి మంచిగా అనిపించాడు, బట్ హిస్ డైనమిజం వాస్ అన్ఎక్స్పెక్టెడ్, తన ఎనర్జీ అన్ఎక్స్పెక్టెడ్. మీనింగ్ఫుల్గా అంత మీనింగ్ఫుల్గా లేదు. అగైన్ హీ లుక్డ్ ఏజ్డ్, చూడడానికి కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళ ఉన్నాడు, బట్ హిస్ ఎనర్జీ వాస్ ప్రైజ్వర్తి అంటే కనుక చాలా అభినందించే విధంగా ఉంది కదా. సో అందుకని క్లియర్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఈ అవుతుంది. ఫైన్. మోస్ట్ చిల్డ్రన్ రిమైన్ బ్లాంక్ స్కూల్ బ్లాంక్ ది ఏజెస్ ఆఫ్ 7 and 8. ఓకే, చాలా వరకు చిల్డ్రన్ స్కూల్లో ఉండిపోతున్నారు. బ్లాంక్ ది ఏజెస్ ఆఫ్ 7 and 8 అంటే 7 మీనింగ్ బట్టి చూడాలి. ఫైన్. ప్రిపోజిషన్ ఏది వాడితే కరెక్ట్గా వస్తుంది అనేది చూడాలి. సో ప్రిపోజిషన్ ఎట్కి ఇన్కి డిఫరెన్స్ ఏమొస్తుంది, ఎట్ అనేది జనరల్గా ఒక స్పెసిఫిక్ లొకేషన్ గురించి మాట్లాడినప్పుడు
ఒక స్పెసిఫిక్ లొకేషన్ గురించి మాట్లాడినప్పుడు ఎట్ వాడతాం, లేదా ఎగ్జాక్ట్ టైం గురించి మాట్లాడినప్పుడు ఐ విల్ మీట్ యూ ఎట్ 2 PM టుమారో, ఎగ్జాక్ట్ టైం గురించి మాట్లాడినప్పుడు ప్రిపోజిషన్ ఎట్ వాడతాం. అదే ఏంటంటే కనుక ఐ విల్ మీట్ యూ ఇన్ జనవరి, నేను జనవరిలో కలుస్తాను, లేదా ఐ విల్ మీట్ యూ ఇన్ ద స్కూల్ అంటే కనుక స్కూల్ లోపల నేను కలుస్తానని చెప్పడం జరుగుతుంది. సో ప్రిపోజిషన్ యూసేజ్ పరంగా ఏది కరెక్ట్గా వస్తుంది? మోస్ట్ చిల్డ్రన్ రిమైన్ ఇన్ స్కూల్ ఇన్ ద ఏజెస్ ఆఫ్ 7 and 8 ఏజెస్లో కాదు, అక్కడ ఏమని చెప్పాలనుకుంటున్నారు, 7కి 8కి మధ్య ఏజెస్లో చాలా వరకు పిల్లలు స్కూల్లో ఉండడం జరుగుతుంది. సో ఇది రాంగ్ అవుతుంది. ఎట్ బిట్వీన్, ఓకే, మోస్ట్ చిల్డ్రన్ రిమైన్ ఎట్ స్కూల్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 7 and 8, దిస్ ఈస్ ఫైన్, దిస్ ఇస్ కరెక్ట్. ఓకే, ఇన్సైడ్ అండ్ ఆఫ్ ప్రిపోజిషన్ రాంగ్ అవుతుంది. అండర్, బియాండ్ అంటే కనుక స్కూల్ అంటే హీ వెంట్ బియాండ్ ద స్కూల్ అంటే స్కూల్ దాటి వెళ్ళడం జరిగింది. ఫైన్, ఓకే. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. బ్రిటన్ ఫర్ ద ప్రెజెంట్ ఈజ్ డీప్లీ బ్లాంక్ ఇన్ ఎకనామిక్ ట్రబుల్స్. ఓకే, సో సెంటెన్స్ ఎలా ఉంది? నెగిటివ్ వేలో ఉంది. డీప్లీ ఎకనామిక్ ట్రబుల్ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి మనకి ఇక్కడ వచ్చే వర్డ్ ఏమొస్తుంది? నెగిటివ్ వర్డ్ వస్తుంది. అండ్ ద ఎకనామిక్ ఫ్యూచర్ హెవీలీ బ్లాంక్ లుక్స్ అన్సర్టెన్. సో మీనింగ్ మనకి ఏమర్థమవుతుంది? బ్రిటన్ ప్రజెంట్ చాలా డీప్గా ఉంది ఎకనామిక్ ట్రబుల్స్లో, దాని ఎకనామిక్ ఫ్యూచర్ చాలా అన్సర్టెన్గా ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఫస్ట్ నెగిటివ్ వర్డ్ వస్తుంది. ఎన్గ్రాస్డ్ అనేది దాంట్లో మునిగిపోయింది అన్నట్టు వస్తుంది. ఫైన్. ఇన్గ్రేడ్ అన్నా కూడా సిమిలర్ మీనింగ్ వస్తుంది. ఇన్గ్రైన్డ్ ఇన్ ఎకనామిక్ ట్రబుల్స్ అంటే దాంట్లో చాలా డీప్గా ఉంది, ఇప్పుడు డిఫికల్ట్ టు చేంజ్, మారడం కష్టం సిచ్యువేషన్ అనేది. సో దట్ ఈస్ ఆల్సో ఫైన్, నెగిటివ్ వర్డ్ కాబట్టి. సాచురేటెడ్ అనేది సంతృప్తిగా ఉంటే కనుక సాచురేటెడ్ అంటాం, లేదా కరెక్ట్గా ఎంతవరకు అలౌడ్ లిమిట్ ఉందో అంతవరకు ఫీల్ అయితే కనుక దాన్ని సాచురేటెడ్ అంటాం. సో సి సాచురేటెడ్ అనేది పాజిటివ్ వర్డ్గా వస్తుంది కాబట్టి సి కెన్ బి ఎలిమినేటెడ్. మైర్డ్ ఇన్ ఎకనామిక్ ట్రబుల్స్ అంటే మైర్ అనేది బేసిక్గా ఒక తడిగా ఉన్నటువంటి మడ్ని మైర్ అంటాం. మైర్డ్ ఇన్ ఎకనామిక్ ట్రబుల్స్ అంటే మీనింగ్ ఎలా వస్తుంది? దాంట్లో కూరుకుపోయింది అన్నట్టు వస్తుంది, నెగిటివ్ కాబట్టి ఫైన్. రీస్ట్రెయిన్ అంటే అది చేయకుండా తనను తాను రీస్ట్రెయిన్ చేసుకున్నాడు అని అంటాం కదా. సో రీస్ట్రెయిన్ అనే మీనింగ్ అలా వస్తుంది. డీప్లీ రీస్ట్రెయిన్డ్ ఇన్ ఎకనామిక్ ట్రబుల్స్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఆప్షన్ ఈ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. నౌ సెకండ్ మీనింగ్ బట్టి చూద్దాం. హెవీలీ బ్లాంక్ లుక్స్ అన్సర్టెన్. హెవీలీ రెస్పాన్సివ్, అగైన్ ఇక్కడ కూడా మనకి నెగిటివ్ వర్డే వస్తుంది. సో రెస్పాన్సివ్ అనేది చాలా వరకు పాజిటివ్గా వస్తుంది, మీనింగ్ కరెక్ట్గా రాదు. స్కెప్టికల్ అంటే కనుక డౌట్ఫుల్. ఓకే, డౌట్ఫుల్గా ఉంది, అన్సర్టెన్ చాలా. సో ఆప్షన్ బి కరెక్ట్గా సూట్ అవుతుంది. దట్ విల్ బి ద ఆన్సర్. మార్ట్గేజ్ అంటే కనుక సపోజ్ మనం ఏమైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టి మనం అమౌంట్ తీసుకుంటాం కదా, అలా చేయడాన్ని, లీగల్ డాక్యుమెంట్స్ పెట్టి అమౌంట్ తీసుకోవడాన్ని మార్ట్గేజ్ అంటాం. ఫైన్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. In the following passage there are blanks, each of which has been numbered. These numbers are printed below the passage and against each number 5 words are suggested. Fine. మనకి ప్యాసేజ్ ఇచ్చారు, ప్యాసేజ్ మధ్యలో బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది, వాటిని నెంబర్ చేశారు. ఆ నెంబర్ ప్రకారం ఆ నెంబర్లో మనకి 5 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 5 ఆప్షన్స్లో సూటబుల్ ఆప్షన్ ఏంటనేది చూడాలి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దోస్ నెంబర్స్ వీ హ్యావ్ టు రీడ్ ద ఎంటైర్ ప్యాసేజ్ టు అండర్స్టాండ్ ద థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ అండ్ ద టోన్ ఆఫ్ ఇట్. ఓకే, నెగిటివ్లో ఉందా, పాజిటివ్ టోన్లో ఉందా, అవన్నీ చూసి దాన్ని బట్టి మనం ఈజీగా ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ దట్ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ ద బ్లాంక్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్ టు కంటేజియాన్ ఫ్రమ్ అక్రాస్ నేషనల్ బార్డర్స్ అండ్ ద క్లోజ్ కోరిలేషన్ ఆఫ్ ద రిస్క్. ఓకే, రిస్క్స్ దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఫేస్డ్ బై ఫైనాన్షియల్ సిస్టమ్స్ అక్రాస్ కంట్రీస్. ఓకే, ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది కాంటేజియాన్ ప్రస్తుతం రీసెంట్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ బట్టి అది ఏం చూపిస్తుందంటే ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కాంటేజియన్ అంటే జనరల్గా స్ప్రెడ్ అయ్యేది అక్రాస్ నేషనల్ బార్డర్స్ అండ్ ఏదో క్లోజ్ రిలేషన్ ఉంది దేనికి? రిస్క్స్ ఫేస్డ్ బై ద ఫైనాన్షియల్ సిస్టమ్స్ అక్రాస్ కంట్రీస్ హ్యావ్ బ్లాంక్ ద నెసెసిటీ. ఓకే, ఆ రిస్క్ ఫేస్ చేశారు కదా చాలా కంట్రీస్. సో అది ఏం చేసింది? బ్లాంక్ ద నెసెసిటీ ఫర్ గ్రేటర్ హోమోజినిటీ అంటే కనుక ఇన్ ద సూపర్వైజరీ నార్మ్స్ అండ్ ప్రాక్టీసెస్. ఆ సూపర్వైజరీ నార్మ్స్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అందరూ ఒకేలా ఉండాలి అన్న ఉద్దేశంతో గ్రేటర్ హోమోజినిటీ, ఎలైక్గా ఉండాలి. ఓకే, ఆఫ్ వేరియస్ కంట్రీస్ అండ్ క్లోజర్ కోఆర్డినేషన్ బిట్వీన్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ సిస్టమ్ రెగ్యులేట్ చేయడంలో అన్ని కంట్రీస్ ఒకే రకమైన నార్మ్స్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే బెటర్ అని చెప్పేసి ఆ రిస్క్స్ వాళ్ళు ఫేస్ చేసిన ట్రబుల్స్ అవన్నీ కూడా వాళ్ళని అలా ఆలోచించేలా చేసేయి, ఆ రకంగా మీనింగ్ వస్తుంది. ఫైన్. ఇండియా వైల్ ఇప్పటి వరకు మొత్తం మనం చూసినంత వరకు ఇదంతా కూడా నెగిటివ్ టోన్లో వచ్చింది, రైట్? దిస్ ఇస్ ఇన్ నెగిటివ్ టోన్. ఇండియా
while blank the need to observe certain minimum universally accepted standards in areas. సో ఇండియా గురించి చెప్పడం జరుగుతుంది. ఇట్ నీడ్స్ టు అబ్జర్వ్ సర్టెన్ మినిమమ్ యూనివర్సల్ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్ బ్లాంక్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ ద ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్. సో స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి అలాగా అది అబ్జర్వ్ చేయాలని చెప్తున్నారు. హ్యాస్ బ్లాంక్, అగైన్ హ్యాస్ వచ్చిందంటే ఖచ్చితంగా V3 ఉంటుంది. హ్యాస్ బ్లాంక్ ఏ వాలంటరీ అప్రోచ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, లీగల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ కంట్రీస్. ఓకే ఫైన్. సో మనకు అర్థమైన దాన్ని బట్టి చాలా వరకు ఫైనాన్షియల్ సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని కంట్రీస్ ఒకేలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇండియా అలాంటిది ఆల్రెడీ స్టార్ట్ చేసిందన్న విధంగా చెప్పడం జరిగింది ప్యాసేజ్లో. వీ విల్ చూస్ ద ఆప్షన్స్ అకార్డింగ్లీ. దెన్ 16 దట్ హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ ద బ్లాంక్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్. ద నెగిటివ్ వర్డ్ వస్తుంది ఇండిస్పెన్సిబిలిటీ, అంటే దాన్ని డిస్పెన్స్ చేయలేమా. ఇండిపెండెన్స్, స్ట్రెంగ్స్, వనరబిలిటీస్. ఓకే, ఆన్సర్ ఏమొస్తుంది? వనరబిలిటీస్. రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ అనేది ఏం చూపించింది? ఫైనాన్షియల్ సిస్టంలో ఉన్నటువంటి ఫాల్ట్స్ ఉన్నటువంటి ఈజీగా స్ప్రెడ్ అయ్యే నేషనల్ బార్డర్స్ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతుంది అన్న రకంగా చెప్పడం జరిగింది. కాబట్టి వనరబిలిటీస్ విల్ బి ద రైట్ ఆప్షన్ హియర్. డిఫర్డ్ అంటే కనుక పోస్ట్ పోన్ అన్నట్టు వస్తుంది. ఓకే, హ్యావ్ బై ఫైనాన్షియల్ సిస్టమ్స్ అక్రాస్ కంట్రీస్ హ్యావ్ ఆ నెసెసిటీ అనేది వాళ్ళు అప్పుడు అందరు కలిసి ఒకేలా ఆలోచించడం అనే నెసెసిటీ వాళ్ళకి అప్పుడు అర్థమైంది. సో డిఫర్డ్ వస్తుందా? ఇన్కార్పొరేటెడ్, హైలైట్, అండర్స్కోర్డ్. అండర్స్కోర్డ్ అంటే కనుక అప్పుడు ఆ నెసెసిటీ గురించి వాళ్ళకి బాగా క్లియర్గా అర్థమైంది అన్న మీనింగ్లో వస్తుంది. అండర్స్కోర్డ్ అంటే కనుక ఎంఫసైజ్డ్ అన్న మీనింగ్ వస్తుంది. ఎంఫసైజ్డ్ అప్పుడు వాళ్ళకి క్లియర్గా ఇంకా చాలా ఎంఫసైజ్ అయ్యింది. నెగ్లెక్టెడ్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఇండియా వైల్ బ్లాంక్ ద నీడ్ టు అబ్జర్వ్ సర్టెన్ మినిమమ్ యూనివర్సల్ స్టాండర్డ్స్. ఇండియా ఏం చేయాలి? అలాంటి మినిమమ్ యూనివర్సల్ స్టాండర్డ్స్ని డిసప్రూవ్ చేయాలా? సపోర్టింగ్. ఇండియా వైల్ సపోర్ట్ చేయాలా అలాంటి యూనివర్సల్ స్టాండర్డ్స్కి? రైట్, ప్యాసేజ్ పరంగా మనకి సపోర్టింగ్ అన్న మీనింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇగ్నోరింగ్, డౌన్ సైజింగ్ అంటే కనుక తగ్గించడం. డౌన్ సైజింగ్ సంథింగ్ అంటే దాన్ని తగ్గించుకుంటూ పోవడం. క్రిటిసైజ్ చేయాలా? క్లియర్. ప్యాసేజ్ బట్టి మనకి ఇండియా సపోర్ట్ చేయాలి అలాంటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికి. రైట్. 19 సో స్టాండర్డ్స్ని సపోర్ట్ చేయాలి ఇన్ ఏరియాస్లో టు ద మెయింటెనెన్స్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ ద అలాంటి ఏరియాస్లో సపోర్ట్ చేయాల్సి ఉంది ఇండియాకి. సో ఏమొస్తుంది ఆప్షన్లో? ఎవర్స్ అంటే కనుక మనకి ఏదైనా ఇష్టం లేదనుకోండి, ఎవర్స్ టు సంథింగ్ అంటే దానికి మనకి అదంటే ఇష్టం లేదన్న మీనింగ్ వస్తుంది, డిస్లైక్ లాగా. డైరెక్టెడ్, రెలివెంట్. ఓకే, ఇన్ ఏరియాస్ రెలివెంట్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ స్టెబిలిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. ఎన్విసేజ్డ్ అంటే కనుక ప్రెడిక్ట్ చేయడం. ఎన్విసేజ్ చేయడం అంటే ముందుగా ఏం జరుగుతుందని చెప్పి ప్రెడిక్ట్ చేయగలిగితే దాన్ని ఎన్విసేజ్ చేయడం అంటారు. ఓకే, ఆప్షన్ విల్ బి ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. హ్యాస్ బ్లాంక్ ఈ వాలంటరీ అప్రోచ్. ఓకే, ఇండియా సపోర్ట్ చేస్తూ స్టాండర్డ్స్ని ఏరియాస్ రెలివెంట్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ స్టెబిలిటీ అలాంటివన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఏం చేసింది? హ్యాస్ ఎ బ్లాంక్ వాలంటరీ అప్రోచ్. ఏం చేసింది? హ్యాస్ అడ్వకేటెడ్ అంటే కనుక పబ్లిక్గా సపోర్ట్ చేసిందన్న మీనింగ్ వస్తుంది. సో అలా చేయడంలో ఇండియా ఏం చేసింది? పబ్లిక్గా సపోర్ట్ చేసిందన్న మీనింగ్ కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. డిస్కార్డెడ్ అంటే కనుక దాన్ని నాట్ వ్యాలిడ్గా తీసి పాడేసినట్టు వస్తుంది. సో నాట్ బి, మోడిఫైడ్, నెగోషియేటెడ్, విజువలైజ్డ్. సో కరెక్ట్గా ఏం చూడ అవుతుందంటే ఆప్షన్ ఏ. ఓకే, ఇన్ ద గివెన్ ప్యాసేజ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అకార్డింగ్ టు ద ఐడియా ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ప్యాసేజ్. ఓకే, మనం ప్యాసేజ్ డైరెక్ట్గా చదివే ముందు మనం ఏం చేస్తాం? స్కిమ్మింగ్ మెథడ్ యూస్ చేస్తాం. స్కిమ్మింగ్ మెథడ్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తూ అనవసరమైన పాయింట్స్ని స్కిప్ చేసుకుంటూ ఫాస్ట్గా చదువుతాం. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఎలా తెలుస్తుంది? మనకి కీవర్డ్స్ బట్టి తెలుస్తుంది. ఆ కీవర్డ్స్ తెలియాలంటే క్వశ్చన్ చదువుతాం, క్వశ్చన్ ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్ అనిపిస్తే దట్ విల్ బి అవర్ కీవర్డ్, అండ్ బేస్డ్ ఆన్ దట్ కీవర్డ్ వీ విల్ నో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద ప్యాసేజ్. ఫైన్. సో లెట్స్ లుక్ ఎట్ దోస్ క్వశ్చన్స్. What is the aim of digital economy according to the passage? Digital economy aim ఏంటి ప్యాసేజ్ ప్రకారం? ఎయిమ్ ఆఫ్ డిజిటల్ ఎకానమీ ఎయిమ్ గురించి అడుగుతున్నారు. How many additional new POS terminals will be introduced by banks till March 2017? సో మన కీవర్డ్ ఏంటి? POS టెర్మినల్స్ ఎన్ని అని అడగడం జరిగింది. Okay, that will be our keyword.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాప్ దట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఇంక్రీజ్డ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ చేయడంలో యాప్ పేరేంటి అని అడగడం జరిగింది. సో ఏదైనా యాప్ పేరు వస్తే దాని గురించి జాగ్రత్తగా చదవాలి మనం. హౌ మెనీ పీపుల్ హ్యావ్ అడాప్టెడ్ ద భీమ్ యాప్ సో ఫార్. భీమ్ యాప్ని ఎంతమంది ఇప్పటి వరకు అడాప్ట్ చేసుకున్నారు, అంటే భీమ్ యాప్ వాడడం ఎంతమంది స్టార్ట్ చేశారు. సో నెంబర్ అడుగుతున్నారు. అగైన్ భీమ్ యాప్ ఎంతమంది వాడారని నెంబర్ చూడాలి మనం ప్యాసేజ్లో. Which of the following is inappropriate statement according to the given passage? Inappropriate statement, so we have to skim over the passage to answer this. Okay, just passage మనకి 35% అండర్స్టాండ్ అయితే చాలు, మొత్తం ప్యాసేజ్ అంతా వర్డ్ టు వర్డ్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆఫ్ ద ప్యాసేజ్. నౌ వీ విల్ లుక్ ఇన్ టు ద ప్యాసేజ్. ఓకే, promotion of a digital economy is an integral part of government strategy to clean the system and weed out corruption and black money. Okay, digital economy promote చేయడం అనేది గవర్నమెంట్ స్ట్రాటజీ అయి ఉండాలి. సిస్టమ్ని క్లీన్ చేయడానికి, కరప్షన్ లేకుండా చేయడానికి, బ్లాక్ మనీని అరికట్టడానికి. ఇట్ హ్యాస్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రేటర్ ఫార్మలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ అండ్ మెయిన్ స్ట్రీమింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ ఇన్ టు ద బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, అలాగా ఆ ఎకానమీని డిజిటల్ ఎకానమీని క్రియేట్ చేయడం అనేది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎకానమీని ఫార్మలైజ్ చేయడానికి, ఫైనాన్షియల్ సేవింగ్స్ అన్నీ కూడా బ్యాంక్లోకి రావడానికి. ఓకే, దిస్ ఇన్ టర్న్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఎనర్జైజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంట్రీ. ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెరిగేలా చేస్తుంది త్రూ లోవర్ కాస్ట్ ఆఫ్ క్రెడిట్. ఓకే, సో ట్రాన్సాక్షన్స్లో అది చాలా అమౌంట్ తగ్గుతుంది, ఎక్కువ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అవి ఉండవు, అని మొత్తం అంతా కూడా బ్యాంకింగ్ అయి ఉంటుంది. లేదంటే కనుక మొత్తం క్యాష్ మళ్ళీ మార్చడం, దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం అలా ఉంటుంది. డిజిటల్ ఎకానమీ రావడం వల్ల డైరెక్ట్గా అందరిది అకౌంట్లో క్యాష్ ఉంటుంది కాబట్టి అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి లోవర్ కాస్ట్ ఆఫ్ క్రెడిట్గా అలా రిఫర్ చేశారు. ఫైన్. ఇండియా ఈజ్ నౌ ఆన్ ద కస్ప్ ఆఫ్ ఏ మ్యాసివ్ డిజిటల్ రివల్యూషన్. ఆన్ ద కస్ప్ ఆఫ్ సంథింగ్ అంటే, ఆన్ ద కస్ప్ అంటే ఒక పాయింట్, ఏ పాయింట్లో ఉందంటే కనుక చేంజెస్ వచ్చే పాయింట్లో ఉందన్నమాట. ఏ పాయింట్ వేర్ ద చేంజెస్ ఆర్ అబౌట్ టు హ్యాపెన్ అయితే కనుక ఆన్ ద కస్ప్ ఆఫ్ సంథింగ్ అని అంటాం. ఓకే, డిజిటల్ రివల్యూషన్, మ్యాసివ్ డిజిటల్ రివల్యూషన్ వచ్చే ఆ పాయింట్లో ఉంది మన ఇండియా, చేంజ్ అయ్యే పాయింట్లో. ఏ షిఫ్ట్ టు డిజిటల్ పేమెంట్స్ హ్యాస్ హ్యూజ్ బెనిఫిట్స్ ఫర్ ద కామన్ మ్యాన్. The earlier initiative of our government to promote financial inclusion and the JAM Trinity were important precursors to our current push for digital transactions. ఓకే, గవర్నమెంట్ ఎర్లీగా ముందుగా చేసినటువంటి ఇనిషియేటివ్స్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ జామ్ ట్రినిటీ ఇవన్నీ కూడా ప్రీకర్సర్స్, అంటే ఒక డిజిటల్ ట్రాన్సాక్షన్ పుష్ రాకముందు వచ్చినటువంటివి. ప్రీకర్సర్ అంటే కనుక ఫోర్ రన్నర్ అన్నట్టు మీనింగ్ వస్తుంది, అంటే ముందుగా వచ్చినటువంటివి. ఓకే, ఆల్రెడీ దేర్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ ఇంక్రీజ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఆల్రెడీ డిజిటల్ ట్రాన్సాక్షన్ చాలా ఇంక్రీజ్ అయినట్టు ఎవిడెన్స్ ఉంది. ద భీమ్ యాప్ హ్యాస్ బీన్ లాంచ్డ్. భీమ్ యాప్ లాంచ్ అవ్వడం జరిగింది. ఇట్ విల్ అన్లీష్ ద పవర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఫర్ డిజిటల్ పేమెంట్స్ and financial inclusion. 125 lakh people have adopted the BHIM app so far. So ఈ నెంబర్ అనేది మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, 125 lakh people అడాప్ట్ చేసుకున్నారు, ఫాలో అవుతున్నారు, BHIM యాప్ యూజ్ చేస్తున్నారు. The government will launch 2 new schemes to promote the usage of BHIM. These are referral bonus scheme for individuals and a cashback scheme for merchants, వ్యాపారులకి. ఓకే, ఆధార్ బేస్డ్ పిఓఎస్ అంటే కనుక ఆధార్ పే, ఏ మర్చెంట్ వర్షన్ ఆఫ్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ విల్ బి లాంచ్ షార్ట్లీ. ఓకే, ఆధార్ పే అనేది లాంచ్ చేస్తారంట. మర్చెంట్ అంటే వ్యాపారి. ఓకే, మర్చెంట్ వర్షన్ ఆఫ్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. This will be specifically beneficial for those who do not have debit cards, mobile wallets and mobile phones. ఓకే, జనరల్గా చాలామంది మర్చెంట్స్ దగ్గర ఆ డెబిట్ కార్డ్స్ కానీ, మొబైల్ వాలెట్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ లేకపోయినా ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అనేది చాలా బెనిఫిషియల్ అవుతుంది. A mission will be set up with a target of 2500 crore digital transactions for 2017 to 18 through UPI, USSD, Aadhaar Pay, IMPS and debit cards. ఓకే, సో ప్యాసేజ్ అంతా కూడా ఒక డిజిటలైజేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. డిజిటల్ ఎకానమీ వల్ల కలిగే లాభాలు, ఎవరికి ఎలా హెల్ప్ అవుతుంది, ఏంటి అనే దాని గురించి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, బ్యాంక్స్ హ్యావ్ టార్గెటెడ్ టు ఇంట్రొడ్యూస్ అడిషనల్ 10 lakh ఓకే న్యూ పిఓఎస్ టెర్మినల్స్. ఎన్ని పిఓఎస్ టెర్మినల్స్ చేయడం జరిగిందని అడిగారు కదా. 10 lakh న్యూ పిఓఎస్ టెర్మినల్స్ బై March 2017. They will be encouraged to introduce 20 lakh Aadhaar based POS by September 2017.
మనకి క్వశ్చన్లో బై మార్చ్ 2017 అని అడిగారు కాబట్టి 10 lakh అవుతుంది. ఫైన్. ఇంక్రీజ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విల్ ఎనేబుల్ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ టు యాక్సెస్ ఫార్మల్ క్రెడిట్. ఓకే. Government will encourage SIDBI to refinance credit institutions which provide unsecured loans at reasonable interest rates to borrowers based on their transaction history. Fine. The digital payment infrastructure and grievance handling mechanisms shall be strengthened. The focus would be on rural and semi-urban areas through post offices, fair price shops, and banking correspondents. Steps would be taken to promote and possibly mandate petrol pumps, fertilizer depots, municipalities, block offices, road transport offices, universities, colleges, hospitals, and other institutions to have facilities for digital payments. అవన్నిట్లో కూడా డిజిటల్ పేమెంట్ వచ్చే విధంగా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ BMAP. A proposal to mandate all government receipts through digital means beyond a prescribed limit is under consideration. Government will strengthen the financial inclusion fund to augment అంటే కనుక ఇంక్రీజ్ చేయడం అనమాట. ఆగ్మెంట్ అంటే ఇంక్రీజ్. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫండ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తూ, ఎందుకు అంటే కనుక టు ఇంక్రీజ్ రీసోర్సెస్ ఫర్ టేకింగ్ అప్ దీస్ ఇనిషియేటివ్స్. Government will consider and work with various stakeholders for early implementation of the interim recommendations. Interim అంటే కనుక తాత్కాలికమైనటువంటి రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఆన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఓకే. The Committee on Digital Payments, constituted by Department of Economic Affairs, has recommended structural reforms in the payment ecosystem, including amendments to the Payment and Settlement Systems Act 2007. Government will undertake a comprehensive అంటే ఓవరాల్ రివ్యూ అనమాట, అన్ని యాంగిల్స్లో రివ్యూ చేస్తుంది ఆఫ్ దిస్ యాక్ట్ అండ్ బ్రింగ్ అబౌట్ అప్రోప్రియేట్ అమెండ్మెంట్స్. ఒక ప్రాపర్ దానికి రిలేటెడ్ అమెండ్మెంట్స్ అంటే మార్పులు అవి తీసుకొచ్చే విధంగా గవర్నమెంట్ రివ్యూ చేస్తుంది. టు బిగిన్ విత్, it is proposed to create a payments regulatory board in the Reserve Bank of India. So to begin with, దాని గురించి చెప్పాలంటే కనుక ఫస్ట్ ఏం చేస్తుంది, ఒక పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డుని తయారు చేస్తుంది ఆర్బీఐలో బై రీప్లేసింగ్ ద ఎగ్జిస్టింగ్ బోర్డ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్. Necessary amendments are proposed to this effect in the Financial Bill 2017. As we move faster on the path of digital transactions and check payments, okay, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, చెక్ పేమెంట్స్ ఇలాంటి విషయాల్లో మనం ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ద పేయీస్ అంటే కనుక ఎవరైతే, సపోజ్ నేను మీకు చెక్ ఇచ్చాను అనుకోండి, యూ విల్ బి ద పేయీ. ఓకే, యూ విల్ బి గెటింగ్ ద అమౌంట్ ఫ్రమ్ దట్ చెక్. సో యూ విల్ బి ద పేయీ. మనం ఏం చేయాలి, ఎన్ష్యూర్ చేయాలి దట్ ద పేయీస్ ఆఫ్ డిస్హానర్డ్ there is a space here, గ్యాప్ ఉంటుంది, dishonored checks are, again there is a gap here, dishonored checks are able to realize the payments. సో మనం ఇలా ఫాస్టర్ వేలో మూవ్ అవుతున్నప్పుడు మనం ఎన్ష్యూర్ చేయాలి. ఎన్ష్యూర్ అంటే మనం జాగ్రత్త తీసుకోవాలి. మనం పేయీస్ ఎవరైతే డబ్బులు రాబడి ఉంటారో చెక్స్ ద్వారా, వాళ్ళకి ఒకవేళ డిస్ఆనర్డ్ చెక్స్ అంటే కనుక చెల్లని చెక్స్, దానివల్ల వాళ్ళ పేమెంట్స్ ఆగిపోతాయి కదా, అలాంటివి కాకుండా వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి వచ్చేలాగా మనం ఎన్ష్యూర్ చేయాలి. గవర్నమెంట్ ఈస్ దేర్ ఫోర్ కన్సిడరింగ్ ద ఆప్షన్ ఆఫ్ అమెండింగ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సూటబ్లీ. ఓకే, అందుకని ఆ ఆప్షన్ని మార్చేలాగా గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే దాన్ని మనకి కరెక్ట్గా ఎలాగ కావాలో, ఎలా అయితే ఎవరు మోసపోరో, ఎలా అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయో ఆ రకంగా గవర్నమెంట్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది మార్చడం కోసం. ఓకే, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అకార్డింగ్ టు దిస్ ప్యాసేజ్? ఓకే, ప్యాసేజ్ చాలా క్లియర్గా ఉంది, వెరీ సింపుల్ ప్యాసేజ్. ఓకే, సో ఆన్సర్స్ ఆర్ ఆల్సో ఈజీ టు, ఇట్ ఈస్ ఆల్సో ఈజీ టు ఆన్సర్. టు ఎర్న్ మనీ ఇన్ డిజిటల్ ఎర్న్ మనీ చేయడం కోసమా, మనీ ఎర్న్ చేయడం కోసమా? రాంగ్. టు ఎనర్జైజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంట్రీ త్రూ లోవర్ కాస్ట్ ఆఫ్ క్రెడిట్. ఓకే, అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవ్వడం వల్ల లోవర్ కాస్ట్ ఆఫ్ క్రెడిట్ అనేది క్రియేట్ అవుతుంది, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. సో ఇది ప్యాసేజ్లో చెప్పడం జరిగింది. దిస్ విల్ బి అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. హౌ మెనీ అడిషనల్ న్యూ POS టెర్మినల్స్, ఎన్ని POS టెర్మినల్స్ రావాలి మార్చ్ 2017 కల్లా? 10 lakh. ఎస్, we saw this in the passage. So option D is our answer. What is the name of the app that has provided increased digital transaction? Throughout the passage only ఒక యాప్ గురించి మాట్లాడడం జరిగింది, that is BMAP. So answer is option D. How many people have adopted the BMAP? BMAP ఎంతమంది అడాప్ట్ చేసుకున్నారు? 125 million people, right? We saw this in the passage. So answer is option C. The increased digital transactions will disable small and micro enterprises to access formal credit.
సో పెరుగుతున్నటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ని యాక్సెస్ ఫార్మల్ క్రెడిట్కి యాక్సెస్ లేకుండా చేస్తున్నాయా? నో, రాంగ్. యాక్చువల్ అవి ఇంకా హెల్ప్ చేస్తున్నాయని చెప్పడం జరిగింది. బట్ హియర్ దిస్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. Read the given sentence to find out whether there is any grammatical error in it. Okay, the error, if any, will be in one part of the sentence. Choose the option with parts with no error as your answer. ఓకే, మనకి ఏ, బి, సి, డి, ఈ అని ఇచ్చారు. ఒకవేళ మనకి బిలో ఎర్రర్ రాకపోతే కనుక మన ఆన్సర్ ఏమవుతుంది? ఏసిడిఈ అవుతుంది. ఒకవేళ ఈలో ఎర్రర్ ఉంటే కనుక మన ఆన్సర్ ఏబిసిడి అవుతుంది. ఫైన్. ఏ పార్ట్ అయితే ఎర్రర్ ఉందో అది కాకుండా వేరే అన్ని కలిపి ఉంటే కనుక దట్ ఈస్ అవర్ ఆన్సర్. American society is more unequal than most others OECD countries and growth in inequality there has been relatively large. So where is the error here? Most others. Okay, suppose American society is more unequal than most others అంటే అక్కడితో అయిపోయేది. వేరే అన్ని కంట్రీస్తో పోలిస్తే చాలా అన్ఈక్వల్ ఉంది అమెరికన్ సొసైటీలో అని వచ్చేది మీనింగ్. బట్ హియర్ మోస్ట్ అదర్స్ ఓసిఈడి కంట్రీస్, వేరే కంట్రీస్ పోలిస్తే అన్నట్టు వస్తుంది. సో ఇక్కడ ఏం రావాలి? మోస్ట్ అదర్ అని రావాలి. is unequal than most other OECD countries, not others. So option B lo error undi. Our answer should be A, C, D, E, which is option B. Okay. Another factor is a bargaining power of the big not-for-profit funds and their appetite for more illiquid. Illiquid ante ganaka సపోజ్ లిక్విడ్ క్యాష్ అంటాం కదా, లిక్విడ్ క్యాష్ అంటే ఈజీగా మూవ్ అయ్యే క్యాష్. ఇల్లిక్విడ్ అంటే కనుక ఈజీగా మూవ్ అవ్వనటువంటి క్యాష్. అండ్ అన్లిస్టెడ్ యాసెట్స్. ఎపిటైట్ అంటే కనుక ప్రాపర్ హంగ్రీ ఫీలింగ్ ఉంటే కనుక ఎపిటైట్ అంటారు. సో ఇక్కడ ఫిగరేటివ్ స్పీచ్లో ఎపిటైట్ అనే వర్డ్ వాడటం జరిగింది. ఇంకో ఫ్యాక్టర్ చూసుకుంటే కనుక ఏ బార్గెనింగ్ పవర్, ఏ యూసేజ్ కరెక్ట్గా ఉంది ఆర్టికల్. ఏ పెన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఒక పెన్. సో అనదర్ ఫ్యాక్టర్ ఈస్, ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఒక బార్గెనింగ్ పవర్ అన్నట్టు వస్తుంది. దట్ ఈస్ రాంగ్. ఏముండాలి ఇక్కడ? అనదర్ ఫ్యాక్టర్ ఈస్ ద బార్గెనింగ్ పవర్ ఆఫ్ ద బిగ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఫండ్స్ అని ఉండాలి. ఓకే, సో ఎర్రర్ ఏలో ఉంది. ఆన్సర్ విల్ బి BCDE, విచ్ ఇస్ ఆప్షన్ సి. Since the GERD now has more than one owner, it is often hard to know whom will bear the risk and who will be garnering the rewards. So, okay, error ఎక్కడ ఉంది మనకి? whom or who. whom or who అనే యూసేజ్ మనకి ఐడియా ఉండాలి. whom అని ఎప్పుడు వాడతాం సెంటెన్స్లో? who అనేది ఎప్పుడు వాడతాం? ఓకే, ఒక సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కంప్లీట్గా ఉంటే కనుక అక్కడ మనం whom వాడతాం. అదే సబ్జెక్ట్ మిస్సింగ్ అయితే కనుక అక్కడ మనం who వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, he saw a boy whom he met long ago. Okay, random sentence. He saw a boy whom he met long ago. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఫైన్. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, కాబట్టి ఇక్కడ whom అనే యూసేజ్ కరెక్ట్గా ఉంటుంది. అదే he saw a boy who was a player. For example, he saw a boy who was a player. ఇక్కడ who అనేది ఎందుకు వచ్చింది చూడండి. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఫైన్. హియర్ వర్బ్ ఉంది, వేర్ ఇస్ ద సబ్జెక్ట్? సో సబ్జెక్ట్ మిస్సింగ్ కేసులో మనం whom వాడాలా, who వాడాలంటే కనుక who వాడాలి. సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఫుల్ఫిల్ అయినప్పుడు అక్కడ మనం whom వాడతాం. ఇక్కడ చూడండి, విల్ వర్బ్ ఉంది, వేర్ ఇస్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ క్లాస్? దెర్ ఇస్ నో సబ్జెక్ట్ హియర్. సో అందువల్ల ఇక్కడ మనకి whom యూసేజ్ రాంగ్ అవుతుంది. ఏముండాలి? who ఉండాలి. ఇక్కడ చూడండి, బ్లాంక్ విల్ బీ గార్డెనింగ్. విల్ వర్బ్ ఉంది, వేర్ ఇస్ ద సబ్జెక్ట్? నో సబ్జెక్ట్ హియర్. సో అందుకని ఇక్కడ who యూసేజ్ కరెక్ట్గా ఉంటుంది. ఫైన్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, బి, సిలో ఎర్రర్ ఉంది కాబట్టి డి, ఈ ఈజ్ ద ఆన్సర్. ఏబిడి, ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. Last weekend's spring meeting of the IMF and World Bank was the latest move in the exasperating charade that is the debt relief debates. Okay, where is the error? That is the debt relief debates అనేది కరెక్ట్ మీనింగ్ ఫామ్ అవ్వట్లేదు. దట్ ఈస్ నాట్ ఈవెన్ గ్రామటికల్లీ కరెక్ట్. ఏమని చెప్తున్నారు? లాస్ట్ వీకెండ్ స్ప్రింగ్ మీటింగ్ అనేది దేనిది అంటే కనుక ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ది వాజ్ ద లేటెస్ట్ మూవ్ ఇన్ ద ఎగ్జాస్పరేటింగ్ అంటే కనుక చాలా ఫ్రస్ట్రేటింగ్.
షెరేడ్ అంటే కనుక సపోజ్ బాధగా ఉన్నా సరే హ్యాపీగా ప్రిటెండ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని షెరేడ్ అంటాం. ఓకే, ఫాల్స్ అయినప్పటికీ దాన్ని రియల్గా అన్నట్టు ప్రిటెండ్ చేస్తూ ఉంటే దాన్ని షెరేడ్ అని అంటాం. షెరేడ్. సో షెరేడ్ ఏం షెరేడ్ అది? షెరేడ్ ఆఫ్ డెట్ రిలీఫ్ డిబేట్స్. డెట్ రిలీఫ్ అంటే డెట్ని ఎలా తగ్గించుకోవాలనే డిబేట్స్ జరుగుతున్నాయి. దట్స్ దెన్ ఎగ్జాస్పరేటింగ్ షెరేడ్ ఆఫ్ డెట్ రిలీఫ్ డిబేట్స్ అని ఉండాలి, నాట్ దట్ ఈస్ ద. ఓకే, దానికి ఏమి అన్నట్టు చెప్పట్లేదు, షెరేడ్ ఆఫ్ డెట్ రిలీఫ్ డిబేట్స్ అని అంటాం. ఓకే, దానికి సంబంధించిన డిబేట్స్. సో ఆఫ్ అని ఉండాలి, నాట్ దాట్ ఈస్. సో ఎర్రర్ ఈలో ఉంది, ఈ అనేది ఉండకూడదు మనకు ఆప్షన్లో. సో అదర్ దాన్ దీస్ ఆప్షన్స్ ఎర్రర్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఆన్సర్ షుడ్ బి ABCD, రైట్. ఇన్స్టెడ్ ఫర్ యూజింగ్ ఆప్టికల్ ఫైబర్ ద కంపెనీ ఈస్, అగైన్ ఇన్స్టెడ్ ఏమొస్తుంది? ప్రిపోజిషన్ ఇన్స్టెడ్ ఆఫ్. ఆప్టికల్ ఫైబర్ యూజ్ చేయకుండా కంపెనీ ఏం చేస్తుంది? స్మాల్ స్ట్రిప్స్ ఆఫ్ ప్లాస్టిక్ని డిప్లాయ్ చేస్తుంది. సో ఎర్రర్ ఎందులో ఉంది? ఏలో ఉంది. ఆన్సర్ షుడ్ బి BCDE, which is option C. Okay. With this question we will end this session. Have a great day. Thank you.